నమస్కారం. ఈ వీడియోలో అదృష్ట స్త్రీ యొక్క 8 లక్షణాలు, శరీర భాగాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే మీకు గనక మా వీడియోలు నచ్చినట్లయితే ఇతరులకు షేర్ చేయండి. పెళ్లి తర్వాత అదృష్టం ఒక్కసారిగా ఎందుకు మారిపోతుందో అని మీరు ఒక్కసారైనా ఆలోచించారా? ఇది యాదృచ్ఛికమా లేదంటే ఏదైనా కారణం ఉందా అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? అయితే ఒక్కసారి ఆలోచన చేయండి. ఇక మన గ్రంథాలలో సాముద్రిక శాస్త్రంలో స్త్రీ గుణగణాల గురించి మరియు లక్షణాల గురించి ప్రస్తావన అనేది ఉంది. అవేమిటో ఈ వీడియోలో చూద్దాం. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీమాత్రే నమః అనే ఒక చిన్న కామెంట్ చేయండి. ఇక ఇలాంటి లక్షణాలు ఉన్న స్త్రీని వివాహం చేసుకుంటే వీధిన పడిన వాడు కూడా కోటీశ్వరుడు అవుతాడు, సుఖాలను అనుభవిస్తారు. లేదంటే ధనం పోయి వీధిన పడతాడు. స్త్రీని అర్థం చేసుకోవడం కష్టం మాత్రమే కాదు, అసాధ్యం కూడా. తన రాత రాసిన బ్రహ్మదేవుడికి కూడా స్త్రీ అనేది పూర్తిగా అర్థం కాదు. ఇక కాలి బొటనవేలు. స్త్రీ యొక్క కాలి బొటనవేలు నేలను తాకినట్లయితే ఆ స్త్రీ చాలా పవిత్రమైనదిగా పరిగణింపబడుతుంది. సాముద్రిక శాస్త్రం ప్రకారం అటువంటి స్త్రీ ఎక్కడికి వెళుతుందో అక్కడ ఎల్లప్పుడూ కూడా ఆనందం మరియు శ్రేయస్సు అనేది ఉంటుంది. ఆమె భర్తకే కాదు మొత్తం కుటుంబానికి కూడా తను అదృష్టవంతురాలు. అలాంటి స్త్రీలు ఇంట్లోని ప్రతి ఒక్కరిని సంతోషంగా ఉంచగలుగుతారు. ఇలాంటి స్త్రీ ఏ ఇంట్లో అయితే అడుగు పెడుతుందో ఆ ఇల్లు స్వర్గ సుఖాలతో నిండిపోతుంది. ఇక రెండవది తండ్రి లాంటి రూపం. ఒక అమ్మాయి యొక్క రూపం తన తండ్రిని పోలి ఉంటే తను చాలా అదృష్టవంతురాలు. అలాగే తన కుటుంబానికి ఎలాంటి అపకీర్తి తెచ్చిపెట్టదు. అలాగే ఒక అబ్బాయి తన తల్లి రూపాన్ని కలిగి ఉంటే అతడు కూడా అదృష్టవంతుడిగా పరిగణింపబడతాడు. మూడవది విశాలమైన నుదురు. నుదురు 3 వేళ్ల వెడల్పు కలిగి అర్ధచంద్రాకారంలో ఉన్న అమ్మాయికి తెలివితేటలు బలంగా ఉంటాయి. ఇలాంటి స్త్రీలు ఎక్కడికి వెళ్ళినా పరిస్థితులను తమ చేతిలోకి తెచ్చుకోగలరు. వీరి జీవితంలో దుఃఖం అస్సలు కలగదు. ఇలాంటి అమ్మాయి ఇంటి కోడలిగా వస్తే ఆ ఇంటి జాతకం కొద్ది రోజుల్లోనే మారిపోతుంది. వీరికి సహనం, ఓర్పు కూడా ఎక్కువగా ఉంటుంది. నాలుగవది ముక్కు. ముక్కు మీద పుట్టుమచ్చ చాలామందికి ఉంటుంది. అలా పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు అదృష్టవంతురాలు. ఇక ముక్కు మీద సన్నని పుట్టుమచ్చ, అమ్మాయి ముక్కు మీద పుట్టుమచ్చ ఉంటే తను అదృష్టవంతురాలు, ధనవంతురాలు. తను ఉన్న ఇంట్లో తిండికి లోటు ఉండదు. ఇలాంటి స్త్రీలు వెళ్ళిన ఇల్లు ఆర్థికంగా ఎప్పుడు కూడా బలంగా ఉంటుంది. ఇలా ముక్కు మీద ఉన్న స్త్రీలు ధనవంతురాలు. మెరిసే మరియు తెల్లని దంతాలు. అందమైన మెరిసే మరియు తెల్లని దంతాల పళ్ళ మధ్య సందు ఉన్న అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. ఇలాంటి స్త్రీలు ఎన్ని సమస్యలు వచ్చినా భర్తను వదిలిపెట్టడానికి అస్సలు ఇష్టపడరు. స్త్రీ చేతివేళ్ళు. చేతివేళ్ళు మృదువుగా సన్నగా ఉంటే అలాంటి స్త్రీలు తాము వెళ్ళిన ఇంటికి కష్టాలు రాకుండా చూసుకుంటారు. ఈ మహిళలు తమ కుటుంబానికి ఎప్పుడూ రక్షణగా ఉంటారు. ఏడవది స్త్రీ కాళ్ళ యొక్క లక్షణాలు. ఎగువ మరియు దిగువ భాగం ఎర్రగా ఉండి తెల్లని భాగం పాలవలే కనిపిస్తుంటే ఆ స్త్రీ చాలా అదృష్టవంతురాలు. ఆమె నడక రాజహంసలాగా, ఆమె నడుము సన్నగా ఉంటే భర్త ద్వారా సకల భోగాలు అనుభవిస్తుంది. ఎనిమిదవది స్త్రీ యొక్క వెంట్రుకలు. అమ్మాయి చేతి మీద ఎక్కువగా వెంట్రుకలు లేకుండా మృదువుగా ఉన్నట్లయితే అలాంటి స్త్రీ తన కుటుంబాన్ని కష్టాల నుండి బయటపడేయడం కోసం తన భర్తతో పాటుగా ఎలాంటి కష్టాలనైనా భరించడానికి సిద్ధంగా ఉంటుంది. ఏ స్త్రీకైతే అందమైన మరియు పొడవైన జుట్టు ఉంటుందో ఆమెను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. అటువంటి మహిళను వివాహం చేసుకున్నట్లయితే ఆమె సౌభాగ్యవంతురాలు అవుతుంది. ఇంటికి సౌభాగ్యాన్ని తీసుకువస్తుంది. ఆ కుటుంబం ఎప్పుడు కూడా ధనధాన్యాలతో నిండిపోయి ఉంటుంది. స్త్రీ యొక్క శరీర భాగాలు మరియు వారి అదృష్టం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు
మనం తెలుసుకుందాం. అలాగే స్త్రీ ఒంటి మీద ఉన్న గుర్తులను బట్టి కూడా అదృష్టం ఉంటుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక హిందూ మతంలో ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి అని పిలుస్తారు. ఆ స్త్రీని పూజిస్తారు. స్త్రీలను గౌరవించే ఇంట్లో లక్ష్మీదేవి తప్పక ఉంటుంది. సాముద్రిక శాస్త్రం ప్రకారం స్త్రీ యొక్క కొన్ని భాగాలు పెద్దవిగా ఉంటే మిగతా స్త్రీల కన్నా అదృష్టవంతురాలుగా పరిగణింపబడుతుంది. అవి ఏమిటో ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం. ఎడమ చెంపపై పుట్టుమచ్చ. 1. స్త్రీ యొక్క ఎడమ చెంపపై పుట్టుమచ్చ ఉంటే తను అధికంగా తింటుంది. ఎప్పుడు కూడా ఆహారం గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇంటిని ఆనందంగా ఉంచగలరు. వంట కూడా బాగా చేస్తారు. పెద్ద పెద్ద కళ్ళు ఉన్న స్త్రీలను జింక కళ్ళు అంటారు. వీరు తమ కాళ్ళతో ఇతరులను ఆకర్షిస్తారు. వీరికి మిగతా వారి నుండి వ్యతిరేకత తక్కువగా ఉంటుంది. వీరు అనుకున్న పనులు సాధించగలరు. పెద్ద కళ్ళు ఉన్న స్త్రీలు అదృష్టవంతురాలు. ఇక పొడవాటి ముక్కు ఉన్న స్త్రీలు సమస్యలను శాంతియుతంగా పరిష్కరించగలరు. అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఇలాంటి స్త్రీలు ఖర్చు చేయడానికి అస్సలు ఇష్టపడరు. కానీ వీరి ఖర్చు ఎప్పుడు కూడా వృధా కాదు. పొడవాటి వేళ్ళు కలిగిన స్త్రీలు. ఏ స్త్రీకి అయితే చేతివేళ్ళు పొడవుగా ఉంటాయో వారు అత్యంత తెలివైన వారు. కాస్త గడుసుతనం అనేది ఉంటుంది. వీరు చదవడానికి రాయడానికి ముందు ఉంటారు. ఇలాంటి స్త్రీలు ఖర్చు చేయడానికి అస్సలు ఇష్టపడరు. తన కుటుంబం వల్ల చాలా సంతోషంగా ఉంటారు. 5వది మృదువైన గులాబీ రంగు గల పాదాలు. గులాబీ రంగు మృదువైన పాదాలు కలిగిన స్త్రీ అక్రమ సంబంధాలపై ఆసక్తి లోతుగా ఉంటుంది. ఇలాంటి స్త్రీలు వివాహంకు ముందే మరొకరిని ఇష్టపడి ఉంటారు. వీరు ప్రేమించిన వారిని లేదా తన భర్తను చాలా సంతోషంగా ఉంటారు. ఇక నాభి వద్ద పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు ధనాన్ని కలిగి ఉంటారు. వీరి జీవితంలో దరిద్రం అనే పదానికి చోటే ఉండదు. ఎటువంటి వారికైనా తమ దారిలోకి తెచ్చుకోగలరు. తను ఏ కార్యాన్ని అయినా సులువుగా సునాయాసంగా సంతోషంగా చేయగలరు. ఇక మెరిసే గోళ్ళు. స్త్రీ యొక్క చేతి గోళ్ళు అందంగా మెరుస్తూ ఉంటే తను చాలా ఆరోగ్యంగా ఉందని అర్థం. ఇలాంటి స్త్రీలు భర్త యొక్క కష్టాన్ని సుఖాన్ని పంచుకోగలరు. తన కుటుంబాన్ని తన పిల్లల్ని ధ్యాస పెట్టి బాగా చూసుకుంటుంది. మంచి చరిత్రను కలిగి ఉంటుంది. పెదవుల పైన రోమాలు ఉన్న స్త్రీలు. ఇలా ఉన్న స్త్రీలకు సమాజం నుండి కొంత వ్యతిరేకతను కలిగి ఉంటారు. ఇలాంటి స్త్రీలకు కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా తమ మాట వినకపోతే చెప్పలేనంత కోపం వచ్చి ఆ కోపంతో దేనినైనా నాశనం చేస్తారు. సాముద్రిక శాస్త్రం ప్రకారం మహిళల యొక్క అరికాళ్ళలో చాలా రహస్యాలు రాయబడి ఉన్నాయి. ఏ స్త్రీకి అయితే అరికాళ్ళలో త్రికోణాలు గుర్తులు ఉంటాయో ఆమె చాలా శుభ్రత మరియు మంతురాలై స్త్రీ ఉంటుంది. అటువంటి స్త్రీని వివాహం చేసుకున్న పురుషుడు ఎప్పుడు కూడా తమ జీవితంలో నిరాశను చెందరు. అర్థం చేసుకునే భార్య లభించిందని చాలా సంతోషిస్తారు. ప్రతి పనిలోనూ కూడా భర్తకు సహాయకరంగా ఉంటుంది. ఏ స్త్రీ అరికాలలో అయితే త్రికోణాలు ఉంటాయో వారు భాగ్యశీలులు అవుతారు. అలాగే చాలామంది ఆడవారి మొహం మీద పుట్టుమచ్చలను చూసే ఉంటారు. మొహం మీద కొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో పుట్టుమచ్చలు ఉండడం చాలా శుభప్రదంగా చెప్పబడింది. పుట్టుమచ్చలు కేవలం భాగ్యవంతురాలైన మొహం మీద మాత్రమే ఉంటాయి. ఏ మహిళలకు అయితే ముక్కు దగ్గర పుట్టుమచ్చ ఉంటుందో అటువంటి మహిళలు చాలా భాగ్యశీలులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.